ఈ ఉప ఎన్నిక కేవలం రేవంత్ రెడ్డికి ఒక్కడికే బాధ్యత? కాంగ్రెస్ పార్టీ యొక్క సమిష్టి బాధ్యత కాదా? కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రుల వ్యవహార శైలి చూస్తుంటే రేవంత్ రెడ్డిని బలిపశువుని చేసే ప్రయత్నం తెర వెనుక జరుగుతోందనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణలో, ప్రచారంలో కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా సమన్వయ లోపం. ఈ ఎన్నికను కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ప్రతిష్ఠగా మార్చేస్తున్నట్లు, తమకేమీ పట్టనట్లు భావిస్తున్నట్లు కనిపిస్తున్న పిసిసి అధ్యక్షుడి యొక్క మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు, వ్యవహార శైలి చూపుతోంది. అసలు ఏ మాత్రం కనీస బాధ్యతలు తీసుకోకుండా తమకు ఏమీ పట్టనట్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. ఇక రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులందరూ ఈ ఉప ఎన్నికలో శల్య సారథ్యం వహిస్తున్నారు అని తేలిపోయింది. డివిజన్లకు, పోలింగ్ బూతులకు ఇన్ఛార్జీలుగా నియమించిన ఎమ్మెల్యేలు కూడా కేవలం కాలక్షేపంతో కాలం గడిపేస్తున్నారు. వీళ్ళందరూ చేరి ఈ వైఫల్యాన్ని రేవంత్ రెడ్డి ఒక్కడికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక గమ్యం, దిశ, వ్యూహం అంటూ లేకుండా, క్షేత్రస్థాయిలో అనునిత్యం, అనుక్షణం ఏం జరుగుతుందో తెలియకుండా, తెలుసుకోకుండా, తన మీద ప్రతిపక్ష పార్టీ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలను సరైన రీతిలో తిప్పికొట్టలేక, ప్రతిపక్షాల ఆరోపణలు ఊతమిచ్చేటట్లు తన చుట్టూ అలాంటి మనుషుల్నే ప్రచారంలో పెట్టుకుని అనాలోచిత, ఆవేశపూరిత మాటలతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ చేస్తున్న వ్యూహాత్మక ఎన్నికల నిర్వహణను, డివిజన్లు, బూతుల స్థాయిలో, క్షేత్రస్థాయిలోకి చాలా సూక్ష్మ స్థాయిలో డబ్బు పంపిణీ కార్యాచరణను, ప్రచారంను, సోషల్ మీడియా దాడులను, ఆరోపణలను ఏ మాత్రం ధీటుగా అడ్డుకోలేకపోతున్నా, తిప్పి కొట్టలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. ప్రధాన డివిజన్లు, బస్తీలలో ముస్లిం మైనారిటీ మరియు క్రిస్టియన్ మైనారిటీ, ఎస్సీ ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మాత్రం శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ రాబోయే 4-5 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా రోజుకు 24 గంటలు కష్టపడి పరిస్థితిని సరిదిద్దుకోలేకపోతే పుట్టి మునిగే ప్రమాదం ఖాయమని చెప్పవచ్చు.